సుబ్బారావు గారు అనుభవం మాట్లాడదాం. మనతోటి బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలు దాటి ఆంధ్ర రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. ఏం జరగబోతుంది శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని చేసే ఆరోపణల వాస్తవం ఎంత? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఇప్పటికే సిట్ పేరిట ఒక విచారణ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాని మీద ప్రభాకర్ రావు గారిని కూడా ఇంటర్పోల్ సహాయంతో అమెరికా నుంచి తీసుకొచ్చి విచారిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. నేరారోపణ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అయితే ప్రత్యక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఆనాడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, శ్రవణ్ రావు గారు, ప్రణీత్ రావు గారు, తిరుపతన్న, భుజంగరావు గారు, వీళ్ళందరినీ అయితే ఇప్పుడు విచారిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. అది ఎంతవరకు వాస్తవాలు, ప్రభుత్వ పెద్దల అనుమతితోనే జరిగిందా లేదా నిఘా పేరిట జరిగిందా, ఎందుకోసం జరిగిందా అనేటువంటిది ఇప్పుడే మనం ఊహించి చెప్పడం కష్టం. కాబట్టి విచారణ ఎట్లాగో జరుగుతుంది, నిజ నిర్ధారణ జరుగుతుంది. ఏది నిజం అనేటువంటిది త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటిదాకా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే దాంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు అవన్నీ కూడా కేవలం రాజకీయ ఆరోపణలుగానే మీరు చూస్తున్నారా? డెఫినెట్ గా మా పార్టీ మేము ఇప్పుడు వస్తున్నటువంటి ఒకటి కాదు కదా, ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదు, ఒక కాళేశ్వరం వ్యవహారం కాదు, ఈ ఫార్ములా రేస్ కానీ తెలంగాణ ప్రభుత్వం కాలయాపన కోసం చేస్తున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళ యొక్క గ్యారంటీలు నిలుపుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిదే మా అభియోగం. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంతవరకు ఈ ప్రభుత్వం దీంట్లో గత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వం కావాలనే ప్రజల ముందు మరకలంటించి కొంత కాలయాపన చేయాలని చూస్తుందా? ఎందుకంటే మనం చూసినాం సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఒక 34,000 కేసులు నమోదు చేసింది ఈడీ, సిబిఐ పేరు మీద. అందులో 0.5% సక్సెస్ రేటు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో వారు కూడా ముద్దాయిగా ఉన్నారు. వారు కూడా 2-3 సందర్భాలలో జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించాలనేటువంటి ఆలోచన వారికి ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి సో అలాంటప్పుడు అంటే ఇది కేవలం రాజకీయ ఆరోపణను చూడటానికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు వస్తే పర్లేదు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా షర్మిల గారు, వారి పేర్లు కూడా బయటికి రావటం ఏదైతే ఉందో, మరి ఇది కేవలం రాజకీయ కుట్రని ఎలా అనుకోవచ్చు శ్రీనివాస్ గారు? అంటే ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంది కాబట్టి రుద్దుకొస్తా ఉంటారు కదండి. మనకు తెలియదే ఉంది, రాజకీయాలలో మాటలకి ఖరీదు లేదు కాబట్టి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, లోకేష్ బాబు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్, ఎవరిదైనా అంటారు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చారు కదా. దాంతో పాటు ప్రభుత్వాల మధ్యన మెరుగైన పరిస్థితి ఉండకుండా, లేకపోతే ఆ ప్రభుత్వాలు సఖ్యత ఉన్నాయి, లేకపోతే ఈ ప్రభుత్వాలు సఖ్యతంగా ఉన్నాయని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం కూడా కావచ్చు కదా, ఏదైనా కావచ్చు. రాజకీయ ఆరోపణలు ఈరోజు ఏ స్థాయికి చేరిపోయినాయి అంటే వాటికి శాంటిటీ అనేదే లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులై కూడా చేసిండ్రు అనేటువంటిది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమ్మతం చెప్పండి. సో అంటే పూర్తిగా విచారణలో పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు